పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్లో ఉన్న తెలంగాణ ప్రజలు ఎవరు అధైర్యపడొద్దన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. అక్కడున్న తెలంగాణ ప్రజల కోసం ఢిల్లీలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో తెలుగు ప్రజల్ని ఇండియాకు రప్పించేందుకు చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీ పెద్దలతో తెలంగాణ అధికారులు చర్చలు జరుపుతున్నారని, వీలైనంత త్వరగా ఇండియాకు తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు మంత్రి అడ్లూరి చెప్పారు. మన భారతీయులకు అండగా ఉండాలి, ఎవరు అధైర్యపడద్దు. ప్రభుత్వం అన్ని విధాలు కూడా అప్రమత్తంగా ఉన్నది. ఈ యుద్ధానికి సంబంధించిన అనేక అంశాలు కూడా ఎప్పటికప్పుడు ఆ బయటి దేశాల్లో జరిగినటువంటి ఏదైతే ఉధృతమైన వాతావరణం ఉందో ప్రజలను ఆందోళన పడద్దు. ఎందుకంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ కుటుంబాలకు బయట దేశంలో ఎవరైతే జీవనోపాధి కోసం కానీ వ్యాపార పరంగా వెళ్తున్న కుటుంబాలకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సెల్ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా వారి యొక్క యోగక్షేమాలు తీసుకునే విధంగా ప్రత్యేకంగా దృష్టి పెట్టిందనే విషయాన్ని మనం చేసుకుంటాం. ఎక్కువ మన ప్రాంతానికి సంబంధించిన జగిత్యాల జిల్లా, గోదావరి బెల్ట్, జగిత్యాల జిల్లా అంటే ధర్మపురిలో ఒక భాగం, మొత్తం ఎంటైర్ బెల్ట్ వరకు ఉన్నటువంటి మా బయట దేశాల అందరి కుటుంబ సభ్యులంతా కూడా మీరు ఎవరు ఆందోళన పడరు. అన్ని విధాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పటికి మీకు యోగక్షేమాల విషయంలో కానీ మీకు ఇబ్బందుల విషయంలో కానీ ప్రభుత్వం అన్ని విధాలు అండగా ఉంటుంది. ఎప్పటికప్పుడు మీకు సమాచారం చేరవేసే విధంగా మీరు మాకు సమాచారం చేరవేయండి. ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం ప్రత్యేకమైన సెల్, కేంద్రానికి ప్రత్యేకమైన సెల్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పటికి ధర్మపురి ప్రాంతానికి ఎంతమంది ఉన్నారు, బయట దేశంలో జగిత్యాల జిల్లాలో ఎంతమంది ఉన్నారు, ఆ కుటుంబాలకు మరి ఆ యోగక్షేమాలు తెలియజేసే విధంగా ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం తీసుకుంటూ